ఏ బ్రాండ్పై ఎంత పెంపు, మద్యం ధరల మార్పులపై మల్ల గుల్లాలు అంటూ కూడా వార్త చూస్తున్నాం. నిజంగా ఏదైతే ఈ మందుకు సంబంధించి ఏదైతే జనాలను కావచ్చు లేకపోతే యువతను మొత్తం కూడా ఈ మందు మత్తులో ముంచేసి కూడా రాజకీయ నాయకులు రాజ్యం వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా అంటే ఎప్పుడు ఇటువంటి ఇంత పెద్ద సైజులో కావచ్చు ఇటువంటి వార్తలు ఏదైనా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తన పంట సరిగా పండగ లేక ప్రభుత్వ పథకాలు సరిగా లేక ఆర్థికంగా నష్టపోయి పెట్టుబడులకు డబ్బులు లేక యూరియా అందక లేకపోతే ట్రాక్టర్ దున్నడానికి వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది రైతులు ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోవడం వల్లే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించి ఇంత పెద్ద ఫోటో కానీ లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఆ వార్త ఇంత పెద్ద అక్షరాల్లో ఒక రైతు ఆత్మహత్య అని చెప్పేసి ఏదో ఒక పెద్ద వార్త మనం చూసినామా? ఎప్పుడు చూడలే. మందుల అంటే బీర్ల రేట్లు వేస్తున్నారు, లిక్కర్ల రేట్లు వేస్తున్నారు అని చెప్పేసి పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి రిక్రూట్మెంట్ గురించి కావచ్చు లేకపోతే నిరుద్యోగులకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం, ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, యువతను మార్చబోతున్నాం అని చెప్పేసి మన వార్త చూసినామా? ఆ వార్త చూడలే. రైతులకు సంబంధించి వార్త చూడలే. ఏదైతే ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు ఎక్కుతారు, మాకు పిఆర్సీలు ఇవ్వండి, మాకు పెన్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి రిటైర్డ్ అయిన వాళ్ళు పెన్షన్స్ కోసం పోరాటం చేస్తున్నారు. ఉపాధ్యాయులందరూ కూడా పిఆర్సీ కోసం ఇంక్రిమెంట్ కోసం ఆ పెద్ద రోడ్లపైకి ఎక్కుతూ ఉన్నారు. వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం లేకపోతే వాళ్ళకు జీతాలు పెంచుతున్నాం అని చెప్పేసి ఈ యొక్క వార్తలను చూసామా? చూడలే. ఏదైతే తెలంగాణ ఉద్యమకాల గురించి వచ్చిందో అదే ఉద్యమకారులకు సంబంధించి మరొకసారి రోడ్డుపైకి కొట్లాడుతూ ఉన్నారు. ఇంత సాధించి రబ్బర్ బుల్లెట్లు సైతం లెక్క చేయకుండా పోలీసుల లాఠీ తూటాలకు లెక్క చేయకుండా ఎన్నో దెబ్బలు పడి కనీసం ఇప్పుడు మనం ఏదైనా పని చేసుకుందామంటే పని చేసుకునే పరిస్థితులు మొత్తం మా శరీరం మొత్తం క్షీణించిపోయింది. అప్పుడు పడ్డటువంటి లాఠీ దెబ్బలతో నడవలేకపోతా ఉన్నాం. ఆ గుర్తు చేసుకుంటే అప్పటి రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆవేదన చెందుతా ఉన్నామని చెప్పేసి ఏదైతే దీనికి సంబంధించి ఉద్యమకారులంతా కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. కనీసం గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కొంతమంది వేళ్ల పైన లెక్కటువంటి మందికి మాత్రమే ఆ కోటి రూపాయలు సంబంధించి డబ్బులు ఇవ్వడం, అది కూడా ఆల్రెడీ ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకే ఇవ్వడం. అసలు ఏమి కూటికి గతి లేని వాళ్ళు చాలామంది ఊళ్ళలో ఉన్నారు. ఓన్లీ తెలంగాణనే ధ్యేయంగా పెట్టుకొని తెలంగాణ సాధిస్తే చాలు మా జీవితాలు మారిపోతాయని చెప్పేసి ఆ తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళ జీవితాలు ఇంకా బాగుపడలేదు. ఇప్పటికీ వాళ్ళు ఇంట్లోనే కూర్చుని అదే కరువు పనికో ఏదేదో పనికి వెళ్తున్న పరిస్థితులు చూస్తారు. నిజంగా వార్తాపత్రికలు కావచ్చు కొంచెం మారి అసలు రైతుల సంబంధించి ఇష్యూస్ ఏమున్నాయి అవన్నీ కూడా మెయిన్గా వార్త వచ్చేలా పెడితే కూడా నిజంగా సమాజానికి కూడా అందరికీ తెలిసేటువంటి ప్రయత్నం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఇటు ప్రభుత్వాలకు కావచ్చు పార్టీలకు కావచ్చు సపోర్ట్గా ఉండే విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నాను. రైట్ డైరెక్ట్గా వార్తాపత్రికల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఏ బ్రాండ్పై ఎంత పెంపు, మద్యం ధరల మార్పులపై మల్ల గుల్లాలు, ఏపీలో మద్యం రేట్లపై సర్కారు ఆరా, అక్కడికంటే ఎక్కువ ధర నిర్ణయిస్తే ఏపీ మద్యం సరిహద్దు దాటే ప్రమాదం, తక్కువ రేటు బ్రాండ్లకే పెంపు ఛాన్స్. రైట్, లిక్కర్ రేట్లు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఏ మేరకు పెంచాలనే అంశాలపై మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. పెంచిన ధరల ప్రభావం రాష్ట్ర మార్కెట్పై పడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందులో భాగంగా పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఉన్న లిక్కర్ రేట్లను పరిశీలిస్తున్నది. ప్రస్తుతం అక్కడ ఏ బ్రాండ్లు ఏ రేటుకు విక్రయిస్తున్నారో ఆరా తీస్తున్నది. అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ధర నిర్ణయించవద్దని అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం కొత్త ధరలను ఖరారు చేసేందుకు కసరత్తు తీవ్రం చేసిందట. ఆదాయానికి గండి పడకుండా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్యం ధరలను పెంచారు. దీంతో మన రాష్ట్రంలో అమలవుతున్న ధరలకు దాదాపు సమానంగా ఉన్నాయట. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ మేరకు ధరలు పెంచాలనే అంశాలపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఏపీలో విక్రయిస్తున్న ధరల కంటే ఎక్కువ ధరలు ఇక్కడ అమలు చేసే సరిహద్దు జిల్లాలకు అక్కడి నుండి మద్యం రవాణా జరిగేటువంటి ప్రమాదం ఉందంటూ దీనితో ఇప్పుడు రాష్ట్ర లిక్కర్ మార్కెట్పై ప్రభావం పడి ఆదాయం తగ్గే ఛాన్స్ ఉంది. అందుకని అక్కడ ఏ బ్రాండ్లను ఏ ధరలతో విక్రయిస్తున్నారో వివరాలు తీసుకొని ఇక్కడ ఏ బ్రాండ్లను పెంచవచ్చో పరిశీలిస్తున్నారు. ఆ రాష్ట్రంలో మనకంటే ఎక్కువ ధరలతో విక్రయిస్తున్న బ్రాండ్ ధరలను మాత్రం పెంచి మిగతా బ్రాండ్ ధరలను పెంచకూడదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. అయితే సాధ్యమైనంత తొందరలోనే కొత్త రేట్లను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నదట. కమిటీ నివేదిక రెడీ. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి లిక్కర్ ధరలను సవరిస్తుంటారు. కానీ రాష్ట్రంలో 3 ఏళ్ల క్రితం ఈ ధరలను నిర్ణయించిందట. ఏదైతే లిక్కర్ మద్యం ధరలు కూడా ప్రభుత్వం మార్పులు అంటే పెంచాలా తగ్గించాలనేటువంటి నిర్ణయంలో ఉందట. ఇదైతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీలో ఏ బ్రాండ్ ఏ రేట్లు ఉన్నాయి వాటిని బట్టి తెలంగాణలో అసలు పెంచాలా ఇంకా తగ్గించాలనే అంశాన్ని కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి పరిశీలన చేస్తోందట. ఎందుకు అంటే ఏపీలో ధరలు
తెలంగాణ కంటే ఏపీలో ధరలు తక్కువగా ఉంటే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, సరిహద్దు జిల్లాలన్నీ కూడా ఏపీ నుంచి మద్యాన్ని విక్రయిస్తాయి. ఏపీ నుంచి మద్యాన్ని కొంటే తెలంగాణలో మద్యం కొనుగోలు తగ్గిపోయి రాష్ట్రానికి మళ్ళీ ఖజానాకు గండిపడేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. నిజంగా ఈ అంచనా కావచ్చు, లేకపోతే ఈ బ్రాండ్లపై ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఈ నిరుద్యోగులపైన ఉద్యమకారులపైన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రోడ్లపైకి ఎక్కుతా ఉన్నారు, ఎంతోమంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కనీసం ప్రభుత్వాలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నా, ధర్నా చౌక్లో ధర్నాలు చేసినా, అసెంబ్లీ ముట్టడించినా, సెక్రటరియట్ ముట్టడించినా ఎందుకు ప్రభుత్వాలు మాట్లాడలేదు? ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటువంటి పరిస్థితి. విద్యార్థి నాయకులంతా కూడా రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఏంటి అసలు విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రంలో అంటే నిజంగా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒకప్పుడన్నా విద్యాశాఖ మంత్రి ఉండే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉండే, కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి అన్నీ ఆయనే చేతిలో పెట్టుకొని అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి చాలామంది అంటే ఇటు విద్యార్థి నాయకుల నుంచి మొదలుకొని ఉపాధ్యాయులు, నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి ఎక్కుతున్నారు. అందరూ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీని మళ్ళా గెలవనిచ్చేటువంటి పరిస్థితులు. ఖచ్చితంగా మేమే ప్రచారాన్ని దిగుతాం, ప్రతిపక్షాలకు మద్దతుగా అంటూ కూడా వాళ్ళందరూ పోరాటానికి దిగుతారు. మరి ప్రభుత్వాలు కూడా వీటిపై పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ ఒక్కసారి నిరుద్యోగుల పట్ల కావచ్చు, ఉద్యమకారుల పట్ల కూడా ఒక్కసారి ఆలోచిస్తే మీకే మంచిగా ఉంటుంది. అలాగే తెలంగాణలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉద్యమకారులకు, నిరుద్యోగులకు మంచి చేస్తుంది అనేటువంటి అది కూడా వస్తుంది.